నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ఒక చిన్న ప్రశ్న, మనం ఎంతకాలం బ్రతుకుతాం? మనం ఎంతకాలం బ్రతుకుతాం? 100 సంవత్సరాలు బ్రతుకుతా, లేకపోతే 50 సంవత్సరాలు బ్రతుకుతా, లేకపోతే 70 సంవత్సరాలు బ్రతుకుతా అని ఏమైనా గ్యారెంటీలు ఉంటే మీరు నేను 2 సంవత్సరాలు బ్రతుకుతానండి ఒక మాట చెప్తారు నాకు? ఇలా గ్యారెంటీ ఏమండి? అయితే మనం వాడే ఫోన్కి అది ₹1,00,000 అవ్వచ్చు, లేకపోతే 50,000 అవ్వచ్చు, లేకపోతే 3,000 అవ్వచ్చు. దానికి ఏమి ఇస్తారంట? గ్యారెంటీ ఇస్తారు. సంవత్సరం అంటే 2 years లేకపోతే 5 years అలాగే ఇస్తారు. అలాగే ఇంకా అనేకమైన ఎలక్ట్రానిక్ గూడ్స్ అవ్వచ్చు, లేదా అనేకమైన వస్తువులకి ఇవ్వచ్చు గ్యారెంటీ. మనకి ఎందుకు లేదా గ్యారెంటీ? ఏమండి, మనకి ఎందుకు లేదు అంత గ్యారెంటీ? 8 సంవత్సరాలు మంచి హెల్దీగా ఉన్నాం మనం. 8 సంవత్సరాల బ్రతుకు సుమారుగా మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, తెలుసా ఎవరికైనా 8 సంవత్సరాలు బ్రతుకుతారండి? అంటే మన లైఫ్ ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకోండి. ప్రేమ దేవుడా, కీర్తనలో మనం చదివింది, దావీదుని తన యొక్క పొరుగువారు మీన్స్ శత్రువులు ఆయన ద్వేషిస్తుంటే ఆయన రాసిన కీర్తన ఎలా ఉందో తెలుసా? వాళ్ళు ఎలా అయిపోవాలంటే, వాళ్ళు ప్రార్థన చేసిన నువ్వు ఆలకించవద్దు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళ ఆస్తి వేరే వాళ్ళు సంపాదించుకోవాలి. ఇలాంటి అంటే మనలో కూడా మనం అనేక మంది అంటే మన పొరుగు వారినో లేకపోతే మనకు తెలిసిన వారినో మనం ఏం చేస్తూ ఉంటాం? దూషిస్తూ ఉంటాం, అనేకమైన మాటలు అంటూ ఉంటాం. అలా ఎక్కువ చేయొద్దు దయచేసి. ఎందుకంటే 1,000 మనం అవతల వైపు చూపిస్తే 4,000 మన వైపే. మనమే సరైన స్థితిలో లేము, ఇంకొకరు అంటానికి మనకు అసలు ఛాన్స్ లేదు కదా. దావీదు రాజు మంచి మాట ఈరోజు మనకు చదివించారు. కాబట్టి మనకి గ్యారంటీ వారంటీ లేని బ్రతుకులు మనవి. ఇప్పుడు ఫోన్ గొప్పగా మనం గొప్ప? అంటే నేను మాట ఎందుకు అడుగుతున్నానంటే, మనం చాలా విలువ కలిగిన వాళ్ళం. అదొక ఫోన్ ఆఫ్టర్ దయ్యంలో, కానీ దేవుని యొక్క దూతల కన్నా మనల్ని దేవుడు చాలా గొప్పగా చేశాడు. ఒక మాట అంటే కలిగిన, కానీ మనల్ని ఎలా చేశాడు దేవుడు? చక్కగా ఆయన చేతులతో తన స్వరూపంలో ఆయన మనల్ని చేశాడు. అప్పుడు ఎవరికి రైతు? మనమే గ్రేట్. కానీ ఎన్ని రోజులు మనం బ్రతుకుంటాం? ఎందుకంటే మన కాలగతులన్నీ దేవుని చేతిలో ఉంటాయి. మన పుట్టుకు చావు అన్ని కూడా ఆయనే డిసైడ్ చేసి ఇస్తాడు ఆల్రెడీ. మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో, ఎన్ని రోజులు ఎప్పుడు చచ్చిపోతామో అన్ని కూడా ఆయనే సిద్ధపరిచి ఉంచాడు. కాకపోతే ఈ మధ్యలో మనం ఎలా ఉండదంటే ద్వేషాలు, ఈర్ష్యలు, కోపాలు అనేకమైన ఉంటాయండి. ఏమంటే ఈరోజు చూసినట్టు రేపు ఉండట్లా. అర్థమవుతుందా? ఈరోజు చూస్తే రేపు ఉండట్లా. అలాంటి పరిస్థితుల్లో మనం అంటే దేవుని రాకడ సమయంలో ప్రేమలు చచ్చిపోతాయి అంట. దేవుని యొక్క రాకడ సమయాల్లో సమాధానాలు ఉండవు. కుటుంబాలు అవ్వచ్చు, రాజ్యాలు అవ్వచ్చు, లేకపోతే మన ఊర్లో అవ్వచ్చు, సమాధానం కరువైపోతాయి, ప్రేమ కరువైపోతాయి. ఎది చూసినా గొడవలు, అల్లర్లు ఇవే ఉంటాయి, కానీ సమాధానం ఎక్కడ కూడా మనకి దొరకదు. ఇప్పుడు ఏ రాజ్యాలు యుద్ధం చేసుకున్నాయి తెలుసా మనకి? ఇరాన్, ఇజ్రాయెల్, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే ఇంకా 2 దేశాలు రష్యా, ఉక్రెయిన్. అవి ఇప్పుడు 1 సంవత్సరం నుంచి చేసుకుంటున్నాయి. అంటే ఎక్కడ చూసిన సమాధానం అనేది లేదు. అంటే మన దేశం చూస్తున్నాం కానీ మన ఇళ్లలోనే ఉన్న సమాధానాలు సాధారణంగా వాటిని ఏం చేస్తాయి? గలిబిలి చేస్తా ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని రాకడ సమయాల్లో ఉన్నాం. మనం ఇంకా మన పనులే మనం చూసుకుంటా ఉంటే కుదరదు. ప్రేమ దేవునిగా చక్కగా దేవుళ్ళు ఎదగాలి. దేవుని యొక్క రాకడికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి రేపు నేను ఉంటా అని కూడా మనకు గ్యారెంటీ లేదు. అవును కదా? రేపు మనం ఉంటాము అనే మాత్రం కూడా అది కరెక్ట్ కాదు. ఒక ఆవిడ మన యూట్యూబ్లో వచ్చింది, ఆస్ట్రేలియాలో అమెరికా తెలియదు.
అది ఒక 30 years లేదా 35 years ఉంటుంది. ఆమె ఒక 8 నిమిషాలు చనిపోయి మళ్ళీ బ్రతికిందంట. డాక్టర్స్ ఆల్రెడీ చనిపోయిందని చెప్పేసి ఇచ్చారు రిపోర్టు. మళ్ళీ ఒక 8 నిమిషాలకి మళ్ళీ ఆమె బ్రతికింది. ఆమె ఏదో ఒక లోకంలోకి ఆమె వెళ్ళిపోయిందంట. అయితే ఆమెకు వాయిస్ వినపడిందంట, సిద్ధపాటు కలిగి ఉన్నావా, ఆర్ యు రెడీ? ఆ వాయిస్ వినపడిందంట. అంటే అది దేనికి సూచన అంటే దేవుడు రాకడ సమీపిస్తుంది. దేవుడు ఏమని సిగ్నల్ ఇస్తున్నాడంటే నువ్వు బ్రతికున్నావు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండు, దేవుడు రాకడ దగ్గర పడుతుంది, మన పరలోక రాజ్యం వెళ్ళాలి అనే మాట ఆమె వినపడింది. ఇప్పుడు ఆ మాట ఎంతమందికి చేరిందో తెలుసా? కొన్ని కోట్ల మంది అది విన్న సాక్ష్యం. ఇప్పుడు అందరూ ఏమవుతారు? ఎలక్ట్ అవుతారు. అందుకనే దేవుడు ఒకసారి కొన్ని కార్యాన్ని అసలు చచ్చుకున్న వాడు బతికిస్తూ ఉంటాడు దేవుడు. ఆ ఒకే ఒక మాట వినపడిందంట, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అనే మాట వినపడిందంట. ఆ సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ప్రేమ దేవునిగా మనం ఎప్పుడు బ్రతికుంటామో ఎప్పుడు చనిపోతామో మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుళ్ళు మనం ఎంతకాలం మనకు అప్పుడు, లేకపోతే ఎంతకాలం మన గొడవలు, లేకపోతే అది దేవుడు ఇప్పుడు వచ్చేస్తే మనం వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఉంటా ఉంటాయి, మన ప్రయాణాలు అవుతా ఉంటాయి. కానీ మనం ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పరంగా నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అది ముఖ్యం. అదవుతున్నా మనకి బిల్డింగ్లు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, లేకపోతే ఇంకా పొలాలు ఉండొచ్చు, అన్నీ ఉన్నా ఏది కూడా మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నీ క్రియలే నిన్ను తీసుకెళ్తాయి. లోకంలో నీ క్రియలు కాపాడుకో, నువ్వు పరలోక రాజ్యానికి సంపాదించుకో. ప్రేమ దేవుని హల్లెలూయా. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకున్నాం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకునే వారిని పోగు చేయించును. చాలు, హల్లెలూయా. అప్పుడు ఆయన తన దూతలను పంపి, ఎప్పుడంట? యేసు ప్రభువారు మధ్య ఆకాశానికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంట? తన దూతల్ని ఈ భూలోకానికి పంపిస్తాడు. ఏం పంపిస్తాడ? 4 దిశలు ఆయన పంపిస్తాడు. ఎందుకంటే తెలుసా? తన ప్రజలు, తన బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో, అమెరికాలో అవ్వచ్చు, లేకపోతే ఇండియాలో అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా, ఎక్కడ 4 దిశల్లో లేకపోతే ఏ కంట్రీలో నువ్వు దాగున్నా, నువ్వు చక్కగా రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? తన దూతల్ని 4 దిశలో వ్యాపింప చేసి నా బిడ్డలు ఎక్కడున్నారో వాళ్ళందరూ నువ్వు తీసుకున్నారా అని పంపిస్తారు. ఎప్పుడంటే దేవుడు మంచి ఆకాశంలోకి వచ్చినప్పుడు తన దూతల్ని కిందకి పంపిస్తారు. అప్పుడు ఆయన పోగు చేసిన ఆ గుంపందరినీ ఆ దూతలు తీసుకొని ఆకాశానికి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ గుంపులో మనం ఉన్నామా లేదా? ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చాడు, తన దూతలను పంపించాడు. ఇప్పుడు ఆ గుంపులో మనం ఉన్నామా లేదా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ప్రేమ దేవునిగా యేసు ప్రభువారు శరణంగా వస్తాడని చెప్పినాడు. ఆయన ఎలా వస్తాడంట? ఒక దొంగలాగా వస్తాడంట. అది సింబాలిక్. దేవుడు ఆ మాట చెప్పాడు. ఎందుకంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా మనకి? కానీ మనం ఏం చేస్తాం? ఇంటి నుంచి బయటకు వస్తున్నాం అని అంటే కంపల్సరీగా తాళాలు వేసుకొని వస్తాం. ఎందుకని? ఎప్పుడు దొంగలు పడతారో తెలియదు. కాబట్టి ఆయన మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. అలాగే దేవుడు కూడా తన దూతలు పంపించినప్పుడు 4 దిశలు ఎక్కడ ఉన్నా సరే, ఆయన దూతలు పంపించినప్పుడు ఆయన బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నా సరే తన దూతలందరూ పోగేసుకుని తీసుకువెళ్ళి దేవుడి ముందు ఉంచబడతాయంట. ప్రేమ దేవునిగా ఇప్పుడు ఆ యొక్క దూతలు వచ్చినప్పుడు ఆ గుంపులో ఉన్నావా లేదా? సరి జ్ఞాపకం చేసుకో. ఆ సమయం లేదు ప్రేమ దేవునిగా. దేవుని రాకడ దగ్గర పడుతున్నాయి. ఆయన ప్రకటన గ్రంథంలో చెప్పిన ప్రతి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి. రాజ్యాల మీద రాజ్యాల, యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతాయని దేవుడు చెప్పాడు. అది అంచే దినాల్లో మొన్నదాకా నాకు తెలిసి మనం
ఏదో పాకిస్తాన్ ఇండియా ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలాగా లెగిస్తే ఏదో ఒక దేశం కొట్టుకుంటానే ఉంటున్నాయి. కాబట్టి దేవుని యొక్క రాకడ చాలా దగ్గరికి ఉంటుంది. ప్రియమైన దేవుని కూడా మనం కూడా ఎలా ఉండాలి? దేవుడు ఏర్పరిచిన గుంపులో మనం ఉండాలి. ఇప్పుడు ఆ గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఏమంటే ఏం చేయాలి? ఆ గుంపులో మనం ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే బాప్తిసం తీసుకోవాలి, నువ్వు చక్కగా మారు మనసు పొందుకోవాలి, నువ్వు చక్కగా దేవుని భక్తి నువ్వు చేస్తా ఉంటే అప్పుడు దేవుని దూత ఎంతమంది మనం ఉంటే దీంట్లో దేవుడు ఏర్కొని వెళ్తాడు. విషయం తెలుసా మీకు? మనందరం చర్చలు పోతున్నాం, మనందరం చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారేమో. మనలో కొంతమందే వెళ్తాం, అది ఎవరైనా సరే మనలో కొంతమందినే దేవుడు తీసుకువెళ్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన క్రియలు బట్టే ఉంటుంది. ప్రియమైన దేవుడు కూడా మనం ఏదో ఆశామాషి ఈ లోపల మనం బ్రతుకుతున్నాం, కానీ నువ్వు జాగ్రత్తగా నీ క్రియలను జాగ్రత్తగా చేయకపోతే దేవుడు నేను ఇక్కడ విడిచిపెట్టి తన బిడ్డల మటుకే తీసుకురా. అదేంటయ్యా నేను బాప్తిసం తీసుకున్నాగా, నన్ను ఎందుకు తీసుకెళ్ళరు అని అంటే, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కానీ భక్తి చేయట్లా, నీ క్రియలు సరైనగా ఉండట్లా. జ్ఞాపకం చేసుకో. దేవుడు శరణ్గా వస్తాడు. శరణ్గా వచ్చినప్పుడు నువ్వు అప్పుడు ఏం చేసినా కూడా చేయడానికి లేదు. ఆయన రాకముందే, ఆయన పోగు చేసుకొని తన బిడ్డలు తీసుకువెళ్ళక ముందే నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి లోకంలో నువ్వు జీవించాలి. ప్రేమ దేవుడు. అందుకనే దేవుని యందు నువ్వు చాలా భయభక్తులు కలిగి లోకంలో మనం జీవించాలి. అన్ని ప్రతి ఒక్కటి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని క్రియలన్నీ కూడా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? తన దూతల్ని పంపించి తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో నలుగు దిశలో పంపించి తన యొక్క బిడ్డలు తీసుకొని వెళ్తున్నారంట. కాబట్టి ఆ గుంపులో నువ్వు ఉన్నావో లేదో, అలా ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమ దేవుడు అద్భుతం. ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుతుంది. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, చూచెదరు, భోజనులందరూ ఆయనను చూచి రొమ్ముకొందురు. ఆమేన్. కాబట్టి ప్రియమందేరుగా యేసు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూసిందంట. బాప్తిసం తీసుకున్నవాడు చూస్తాడు, బాప్తిసం తీసుకున్నవాడు కూడా మంచోడు చూస్తాడు, చెడ్డోడు కూడా చూస్తాడు. దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయనే కంపల్సరీగా చూస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఆయన మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. అవి భూమి నాశనం అయిపోయిన, ఆకాశం నాశనం అయిపోయిన, ఆయన మాట మటుకి కంపల్సరిగా నెరవేరింది. కాబట్టి ఆయన ఏం చెప్తాడంట? రేపు నేను మధ్యాకాశానికి వస్తే ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చూసే రోజుకి నువ్వు ఎలా ఉండాలంటే చక్కగా రెడీగా నువ్వు ఉండాలి. అలా లేకపోతే ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావంట? రొమ్ములు బాదుకుంటావు. ఇంకా అప్పుడు నువ్వు బాదుకున్నా, తల తీసుకెళ్ళి గోడ పుద్దుకున్నా ఏం ప్రయోజనం ఉండదేగా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు శ్రమల్లో ఉండాల్సిందే. శ్రమల కాలం నడిచింది, ఇక ఆ శ్రమల్లో నువ్వు ఉండాల్సిందే. కాబట్టి ఎలా ఉండాలి? నువ్వు దేవుడు రాకముందే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ఏమి జరిగినా ఒక్కొక్కరు బాప్తిసం తీసుకోండి కానీ అంటే ఏం చెప్తుంది తెలుసా? అన్నయ్య మా నాన్న వద్దంటాడు, అన్నయ్య మా అమ్మ వద్దంటుంది, అన్నయ్య ఇలాంటి మాటలు చెప్తారు. రేపు మీ నాన్న మీ అమ్మని దగ్గరికి రా, వాళ్ళు వస్తారు తర్వాత సంగతి. నువ్వు బాప్తిసం వెళ్తే నువ్వు వెళ్ళవు. అర్థమవుతుందా? ఎవడి ఆత్మను వాడే కాపాడుతాడు. నువ్వు చచ్చిపోతే మీ అమ్మ నాన్న మీతో పాడవుతారా? మనల్ని ప్రేమిస్తున్న మన భార్య, మన ప్రేమిస్తున్న మన భర్త చచ్చిపోయినా, అయ్యో నా భర్త చచ్చిపోయాడని చెప్పి భార్య కూడా చచ్చిపోతా, అది జరగని పనులు. కాబట్టి రక్షణ అనేది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా మీ డెసిషన్ మీరు తీసుకోవాల్సిందే. నీ ఆత్మను నీవు కాపాడుకోవాల్సిందే. రేపు చనిపోతే నీ ఆత్మ
పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకొని ఎవరినైనా వంకలో మనం పెట్టుకోకూడదు. కంపల్సరిగా నువ్వు బాప్తిసం తీసుకొని సిద్ధపాటు కలిగి ఉంటే యేసయ్య ఏ టైంలో వస్తాడు అంటే మన డైలీ లైఫ్ మన జరిగిపోతూనే ఉంటుంది. మన లైఫ్ మనం వెళ్ళిపోతూ ఉంటుంది, అన్ని జరుగుతూనే ఉంటాయి. అంటే యేసుప్రభువు వచ్చే సమయంలో అంట పిల్లులు జరుగుతాయి అంట, చావులు లేకపోతే పుట్టినరోజులు అన్ని జరుగుతూనే ఉంటాయి అంట. యేసుప్రభువు వారు వచ్చేస్తారు. డైలీ లైఫ్ లో అన్ని జరుగుతూనే ఉంటాయి, నార్మల్ గానే ఉంటుంది. కానీ యేసయ్య క్షణంగా వచ్చేస్తాడు. అప్పుడు మనం అయ్యో మనకి రొమ్ము కొట్టుకున్నా ఏం చేసినా కూడా ఇక మనం చేసేదేం లేదు. ఇక యేసయ్య మనసు ఒక్కసారి మధ్యాకాశానికి వచ్చే లోపే నువ్వు చక్కగా సిద్ధపాటు కలిగి ఉండిపోయిన దేవుడు కూడా రక్షణ పొందుకోలేదా? రక్షణ పొందుకో. లేదా రక్షణ పొందుకొని ఇంకా నువ్వు చేయకూడదు ఏమైనా చేస్తున్నావంటే అవన్నీ నువ్వు విడిచిపెట్టేసి చక్కగా దేవుడి దగ్గర నువ్వు యథార్థంగా ఉండు. ఎందుకంటే ఈ రోజు మందే, రేపు మంద కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు బ్రతికున్నాం, రేపు బ్రతుకుంటామనే గ్యారెంటీ మనకు లేదు. అందుకే నేను ఈ రోజే సిద్ధపడ్డాడు. ఈ రోజే దేవుని దగ్గర ఏ తప్పు చేసినా తప్పు క్షమించు ప్రభువా నువ్వు దేవుని అడిగి నీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే ఈ రోజు నీదే. ఈ రోజు వేసి వస్తే ఇక నీదే. అర్థమవుతుందా? మనం రేపు ప్రార్థన చేసుకుందాం, ఎల్లుండి ప్రార్థన చేసుకుందాం అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మనందరం. ఎందుకని? డ్యూటీలు చేస్తున్నాం, మనం పనులు చేస్తున్నాం. అందుకనే అలసిపోతూ ఉంటాం మనం బాగా. వాటి జ్ఞాపకం చేసుకుని ప్రేమంగా ఒకవేళ నువ్వు అంత బిజీ అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖాళీ చేసేస్తాడు. అర్థమవుతుందా? నీకు ఇచ్చిన సమస్తం ఆయన ఇచ్చిన నీ టాలెంట్ అనుకో మాకండి ఎవరు. దేవుడు ఆయన దయ, ఆయన కృప ఉండబట్టే నీకు రోజు పని ఉంటుంది. రోజు నీకు చేసే జాబ్లో దేవుడిని బ్లెస్ చేస్తాడు. అన్ని కూడా ఆయన ఇచ్చే కృప, ఆయన దయ. మనం ఏదో మనం పని చేస్తాం, మనం డబ్బులు వస్తాయి అనుకుంటున్నాం. ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు పని చేసుకోగలరు. ఆరోగ్యం లేకపోతే చాలా మంది ఏం చెప్తారు, డ్యూటీకి వెళ్తున్నాను నేను ప్రార్థన తీసుకుంటాను. ఒక టైం వస్తుంది, ఆ టైంలో డ్యూటీలు కాదు ప్రార్థనే చేస్తా ఉంటాం. అర్థమవుతుందా? దేవుడు ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని రోజు దేవుడితో మాట్లాడతాను. ప్రేమ దేవుడు కూడా యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు తన దూతలు పంపించి నలుగురు దిశల్లో ఆయన పంపించి తన బిడ్డలు ఎవరెవరు అందరినీ ఏరుకొని తీసుకెళ్తారు. అందరిని తీసుకెళ్తారా? ఏమనుందంటే అక్కడ ఓడ ఏర్పరచబడిన వారినే దేవుడు తీసుకొని వెళ్తానని అంటాడు. మన ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చానండి, వంకాయలు తీసుకొచ్చాడు, బెండకాయలు తీసుకొచ్చాడు, దోసకాయలు తీసుకొచ్చాడు. సరే వంకాయలు వాడుతున్న రాష్ట్రం లేదు, కోస్తా భలే తెచ్చావయ్యా అంటే ఏంటమ్మా అంటే పుచ్చులు అంటారు. ఎన్ని కేజీ తెస్తే కేజీన్నర తెస్తే ఎంత అంట? కేజీ అంటే అర కేజీ భలే తెచ్చావయ్యా, వంకాయ తెచ్చావా? నేను పైన బాగానే ఉంటాను, లోపల నాకేం తెలుసు అని అంటున్నా నేను. సరే ఏదో తిట్టుకున్నాడు, ఏదో పోసి ఇప్పుడు కేజీన్నర తెస్తే ఎంత అయినాయి అంట? కేజీ. మిగతా ఏమైపోయినాయి? అవన్నీ చచ్చులు పుచ్చులు అవి మనం వండుకుంటామా? ఏసీ కూడా నీలో ఉన్న చచ్చులు పుచ్చులు అన్నింటినీ ఏరేసేసి ఫ్రెష్ని దేవుడు తీసుకొని, మీన్స్ నువ్వు ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో దేవుడు నిలకడగా ఉంటారో వాళ్ళే దేవుడే ఏరుకుంటాడు, వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు. అర్థమవుతుందా? కుళ్ళిపోయినాయో లేకపోతే పుచ్చిపోయినాయో మనం వండుకోం. అప్పుడు వంకాయలే మనం అలా చేస్తే రేపు దేవుడు కూడా మనం అలాగే తీసుకెళ్తారు. నీలో ఇంకా ఏ మచ్చలైతే ఉన్నాయో, ఏ పుచ్చులు, ఏ గాజులు ఉన్నాయేమో అవి ఇప్పుడే సరి చేసుకో. యేసయ్య రక్తం ప్రతిదీ క్లీన్ అయిపోతుంది. ప్రేమ దేవుడా, యేసయ్య రక్తం నీ మీద ఎప్పుడైతే ప్రోక్షించబడుతుందో అవన్నీ క్లీన్ అయిపోతే నువ్వు కూడా ఏమవుతావు? పూర్వులు కూడా ఉపయోగపడతావు. లేకపోతే ఏమైందంట? ఆ పుచ్చు వంకాయలన్నీ తీసి డస్ట్బిన్లో పడాలి. రేపు యేసయ్య వచ్చినప్పుడు కూడా చచ్చులు పుచ్చులన్నీ ఏరేసేసి మంచి వాటిని దేవుడు
తీసుకెళ్తాను. దేవుని మీద కొన్ని చర్చలు కూర్చులో నీలో ఏం కూర్చుందో ఏమో ఒకసారి చూసుకో. ప్రేమ దేవుని మీద కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి. యేసయ్య కూడా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకొని మారుమనసు పొందుకొని ఈ లోకంలో మంచిగా జీవిస్తున్నావో అప్పుడే దేవుడు నిన్ను మంచిగా ఏర్పరచుకొని ఉంచుతాడు. ఆయన వచ్చే సమయంలో నలుదేశాల ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు పైకి తీసుకెళ్తాడు. ఒకవేళ నువ్వు గడవపడ్డావు అనుకో, ఏమైందో తెలుసా? ఈ లోకంలో అన్ని శ్రమలే. తినడానికి తిండి ఉండదు, లేకపోతే ఆ టైంలో శ్రమ కాలంలో ఒక దోమ కుడితేనే 6 నెలల పాటు ఆ దద్దురు పోదంట. ఇప్పుడు మనం దోమ కుడితే ఏమైంది? జస్ట్ 2 minutes లో మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో యేసయ్య వచ్చిన తర్వాత శ్రమ కాలంలో ఎలా ఉంటుందంటే ఒక దోమ కుడితే 6 నెలల పాటు ఆ దద్దురు ఉంటుంది. అంటే అంత పెయిన్గా ఆ శ్రమలన్నీ మనం తప్పించుకోవాలంటే దయచేసి ప్రతి ఒక్కరు దేవుడు ఏర్పరిచిన బిడ్డలుగా ఉండండి. దేవుని కోసం తాపత్రయపడేలాగా ఇంకా మా పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకొకటి దయచేసి అలా చెప్పమాకండి. దేవుని కోసం వేగిరిపడి రావాలి. మన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. దేవుని దగ్గరికి మనం రావాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఉండకపోతే రేపు నువ్వేమంటావుంటా? శ్రమ కాలంలో నువ్వు ఉండాల్సి వస్తుంది. ప్రేమ దేవుడా, మీరు ఆశామాషిగా మనం ఉంటే కుదరదు. చక్కగా దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఆ పరలోక రాజ్యంలో మనం సంపాదించుకుని అక్కడ ఉండాలి అని అంటే ఈ లోపల నువ్వు చాలా జాగ్రత్తగా నీ భక్తిని నువ్వు కాపాడుకో. దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అయినా మనం ఇంకా మనలో 2 యాంగిల్స్ ఉంటాయి అంట మనిషిలో. అన్నిలో అయితే ఎలా ఉంటారంటే అది మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటాడు, తాగినప్పుడు వేరే యాంగిల్ ఉంటుందంట. అలాగే సరే ఆడు తాగుతుంటే అలవాటు అన్న వేరే విషయం, కానీ భక్తిగా చేసే వాళ్ళు కూడా 2 యాంగిల్ ఉంటాయి. ఎప్పుడైనా భర్త ఏదైనా చేశారనుకో అప్పుడు 2 యాంగిల్ వస్తాయి. లేకపోతే భార్య ఏం చేశారనుకో భర్తకి ఇంకో యాంగిల్ వస్తుంది. ఇలాంటి యాంగిల్స్ ఉండకూడదు మనకి. మనం తగ్గించుకొని ఉండాలి. ప్రేమ దేవుడు అర్థమవుతుందా? చాలా చాలా తగ్గించుకున్నాను. ఎప్పుడు చూడట్లేదు అనే మాట అసలు అది వేస్ట్. అర్థమవుతుందా? ఆ మాట మనం అసలు అనుకోకూడదు. ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఆయన. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాడు. నువ్వు ఏం చేస్తానో ఆయన వస్తాడు. ఆయన కడుపు దృష్టి నుంచి వీడిపోయి ఎక్కడ కూడా మనం లేదు, ఎక్కడికి వెళ్ళలేం. ప్రేమ దేవుడా, నువ్వు ఏది చేసినా నువ్వు ఎలాగున్నా అవన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. అందుకే 2 యాంగిల్ చూపించమాకండి. మనలో ఉన్న వాటిని బయటికి రామాకండి. మన దేవుడిలోకి వచ్చేసిన తర్వాత మనం ఒకలాగే నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడక, నీ ప్రతి ఒక్కటి కూడా ఒకలాగే ఉండాలి. నువ్వు చచ్చిపోయేంత వరకు. అందుకని తేడాగా ఉండకూడదు. ఎలాగైపోతుందంటే రేపు నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి మాట దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడుతుందంట. ఏంటిదంట? ఏంటి? ప్రతి మాట. మనం ఒకటి లూజ్ టంగ్స్ వాడుతూ ఉంటాం, అది వాడకూడదు. అర్థమవుతుందా? ప్రతి మాట రేపు మాత్రం లెక్క చెప్పాలి. అలా రోజున ఇలా మాట్లాడావు, ఇలా తప్పుగా మాట్లాడావు, అనకుండా మాటలు అన్నావు, ఇవన్నీ కూడా నువ్వు రేపు అక్కడ లెక్క అప్పచెప్పాలి. దానికి కూడా తీరుకుంటుంది. అర్థమవుతుందా? మనకు నోరు ఫ్రీ. కాబట్టి మనం ఎలా వెళ్తే అలా మాట్లాడితే బాగుంటుంది అనుకో. మాకు అందరికీ నోరు ఉంటాయి, అందరూ ఎలా పడితే అలా ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలు సపరేట్ అండి. దేవుడు ఎందుకని ఆయన ఏర్పరుచుకున్న బిడ్డలే అని ఎందుకు చెప్పాను? ఆ పిల్లలు మంచిగా ఉంటారు, నా పిల్లలు ఆయనతో భయభక్తులు కలిగి ఉంటారు. అలాంటి వారినే దేవుడు ఏర్పరచుకొని ఉంచుతారు. అంతేగాని యాక్షన్ చేసే వాళ్ళ కాదు, లేకపోతే దేవుడి దగ్గర 2 విధాలుగా చూసే వాళ్ళ కాదు. అంటే దేవుడు చూడట్లేదు అనుకొని వెర్రితనంగా మనం వేరుపడితే చేస్తూ ఉంటాం. ఒకవేళ మన సీసీ క్యామ్ నుంచి అన్న తప్పించుకోవచ్చు, దేవుని కన్ను దృష్టి నుంచి ఎవ్వడు కూడా తప్పించుకోలేరు. మనం బాప్తిసం తీసుకొని ఎలా పడితే అలా ఉంటే దేవుడు ఊరుకోడమ్మా.
జాగ్రత్తగా ఈ లోకంలో నువ్వు అంటే నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ చూపు, నీ మాట ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ అయిపోయిందిలే కాదు, అక్కడ అన్ని రికార్డ్ అయిపోతాయి. నీ మాట కూడా అక్కడ లెక్కించబడుతుంది. నువ్వు ఏ మాట అన్నావో రేపు యేసయ్య ఆయన మధ్యాకాశం రాగానే మధ్యాకాశంలో 7 సంవత్సరాలు తీర్పు ఉంటుంది. ఈ తీర్పులో నువ్వు భూమి దగ్గర నుంచున్నప్పుడు దేవుడు అడుగుతాడు, పలానా టైంలో ఇది చేసావని అంటే నేనేం చేయలేదయ్యా అన్నావు అనుకో, ఏం చేస్తాడు దేవుడు? చక్కటి ఉంటుంది నువ్వు మొత్తం దాంట్లో చూపించేస్తా. అక్కడ ఉండగానే నువ్వు అప్పుడు కాదు అన్నా కూడా రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఇంక నువ్వు చేయడానికి వేరేదేం లేదు. కాబట్టి నీ మాట కూడా అక్కడ లెక్క పెట్టే ఉంటాడు. కోపాలు అనేసాను, ఉద్రేకాలు అనేసాను. అసలు విశ్వాసులకి, దేవుని బిడ్డలకి ఉద్రేకాలు, ఊగిపోటాలు ఏం ఉండకూడదు. మంచిగా దేవుణ్ణిలో మనం ఎప్పుడు ఎలా ఉంటున్నామో అలాగే మనం బ్రతకాలి. అదే క్రైస్తవుడు. అంతేగాని నా కోపం వచ్చేసిందండి, ఊగిపోయాను, వంగిపోయాను, లేచా, ఇవన్నీ మాటలు మన టేస్ట్. నువ్వు అన్నావా అక్కడ రికార్డ్ అయిపోతుంది. నువ్వు ఏది చేసినా అది రికార్డ్ అయిపోతుంది. అక్కడ వాటిలో మనం తప్పించుకోవాలి. అదే కదా మనం వెళ్ళి చక్కగా దేవునికి చేతులు కట్టుకొని మన బుద్ధిమంతులుగా కూర్చున్నాం అనుకో, అయ్యా ఇది చేసావుగా అని అంటే నేనేం చేయలేదంటే మనకు అక్కడ స్క్రీన్ దేవుడు చూపించేస్తాడు. దాని నుంచి మనం ఏమి తప్పించుకోవటానికి లేదు. నువ్వు చేసిన అన్ని రికార్డులే. అందుకనే దేవుడు ఏర్పరిచే గుంపులో మనందరం చక్కగా ఏర్పరిచిన గుంపులో ఉంటే అది దూతలు వచ్చి మనందరినీ చక్కగా తీసుకొని, అందుకనే మనలో ఏ చచ్చులు పుచ్చులు అన్నీ కూడా ఏం చేయాలి? ఇప్పుడే మొత్తం తీసివేస్తుంది. ఒకసారి దేవుడు అడిగితే ఆయన క్షమించే దేవుడు, ప్రియమైన దేవుడుగా, అయ్యా ఒకసారి నన్ను క్షమించు ప్రభువా నన్ను అడిగితే ఆయన ఎంతనే క్షమించే దేవుడు. అలాంటి దేవుడిని అడిగి, ప్రభువా ఒకసారి నన్ను క్షమించు అయ్యా, నేను తప్పులు చేశా, లేకపోతే నేను పాపాలు చేశా, అనుకున్న మాటలు అన్నా, లేకపోతే చేయకుండా చేశా, నన్ను ఒకసారి క్షమించయ్యా అనంటే ఆయన మనకు క్షమించే దేవుడు, ప్రియమైన దేవుడుగా. అలాంటి దేవుని మనం అడిగితే మనలో ఉన్న పాపాలు, దోషాలు, మనలో ఉన్న మచ్చలు, డాములు, ముడతలు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. యేసయ్య వచ్చేంత వరకు యేసయ్య తన దూతల్ని పంపించి మనల్ని ఏరుకొని తీసుకువెళ్ళే దాకా కూడా మనం ఫ్రెష్ గానే అలాగే ఉంటాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారన్నా ప్రతి నేత్రం ఆయన్ని. ఇప్పుడు మనం చూడట్లా దేవుణ్ణి, ఇప్పుడు మనం చూడట్లా. ఒకవేళ అడిగితే దేవుణ్ణి కనబడతాడు. నేను చూసా, నువ్వు చూసారా? మీరు కూడా దేవుని ఏం చేయాలి? నువ్వు నాకు కనపడవా, నాతో మాట్లాడవా అని అంటే దేవుడు మాట్లాడతాడు, కనబడతాడు, నీతో మాట్లాడతాడు. మన కాకపోతే ఎవరితో మాట్లాడతాడంటే, కాకపోతే మనలో ఏమున్నాయంట? చచ్చులు పుచ్చులు ఎన్నో ఉన్నాయి. అన్ని తీసేసుకుంటే, క్లీన్ గా ఉంటే, నీట్ గా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే అప్పుడు దేవునితో మాట్లాడతాడు. అంతేగాని మనం చేసేది చేస్తారు. అతో మాట్లాడయ్యా, హల్లెలూయా, స్తుతి మహిమ అన్నతో మాట్లాడు దేవుడు. కాబట్టి యేసయ్య వచ్చినప్పుడు ప్రతి నేత్రం కూడా చూస్తుంది. చూద్దాం ఒకసారి. అదే మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాం. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. చాలు. హల్లెలూయా. దేవుడు ఏ మాట చెప్తాడంట? నా ఆకాశం భూమి గతించిపోయినా, అవి నాశనం అయిపోయినా నా మాట మాత్రం గతించిపోదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను మధ్యాకాశానికి వస్తా, నా దూతలను పంపిస్తా, ఏర్పరచుకున్న ప్రతి బిడ్డ నేను తీసుకుని వెళ్తా. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారంట? యేసే చెప్తున్నాడు. మరి ఆయన చెప్పిన మాట ఏమైపోతుందంట? ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా
ఏది ఏమైనా ఆయన చెప్పిన మాట మటుకి కంపల్సరిగా నెరవేరుతుంది. ఇవన్నీ ఒత్తి మాటలా? కాబట్టి యేసయ్య ఏదైతే చెప్పాడో అవన్నీ కంపల్సరిగా జరుగుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా జరుగుతున్నాయి కాబట్టి మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా లోకంలో ఉండాలి. ప్రియమైన భూమి గతించిపోయిన, ఆకాశం గతించిపోయిన నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. అంటే రాకం తథ్యం, అది మనం తీసుకెళ్ళడం గ్యారంటీ. మన పరలోకమా నరకమా ఏదో ఒక దానికి వెళ్ళాల్సినది గ్యారంటీ కదా. అందుకే సిద్ధపాటు కలిగి ఉండి ప్రియమైన దేవుడా, సిద్ధపాటుగా ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా మనకేం ప్రాబ్లం లేదు. మనం రెడీగా ఉంటే అసలు ప్రాబ్లమే మనకి లేదు. అందుకనే తన దేవుడు చెప్తున్నాడు, తన మాట ఎప్పుడు భూమి నశించిపోయిన, ఆకాశం నశించిపోయినా నా యొక్క మాట ఎప్పుడు కూడా తప్పిపోదు. ప్రతి మాట కూడా నెరవేరింది ప్రియమైన దేవుడు. హల్లెలూయా. చూద్దాం మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చూడండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలు చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చనిపోయిన తర్వాత లేకపోతే యేసు ప్రభువు వచ్చి మనం తీసుకెళ్ళిన తర్వాత తీర్పు దినాన తర్వాత మనం వెళ్ళాల్సిన పరలోకమా నరకమా అనేది డిసైడ్ అవుతుంది. నరకం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ పురుగు చావదంట, అగ్ని ఆరదు. నువ్వు బ్రతికేమంటావు, కాలిపోతా ఉంటావు, మళ్ళీ రీబౌండ్ అంటే మన యొక్క శరీరం మళ్ళీ పుడతానే ఉంటుంది. ఎంత నరకమో తెలుసా? ఇప్పుడు మనం ఒకవేళ చలిమంట కాస్తున్నాం, కొద్దిసేపు దాని దగ్గర అలాగా జస్ట్ ఒక సెకండ్ కూడా మనం పెట్టలేము, ఉండలేము. అక్కడ కొద్ది దూరం ఉండాల్సి వస్తుంది. అదే రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఈ శరీరం కాలిపోతూ ఉంటుంది, మళ్ళీ శరీరం వస్తానే. ఆ బాధలు మనం తట్టుకోలేము ప్రియమైన దేవుడా. ఇప్పుడు మనం రేపు మాపు చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. అందుకని నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి. దయచేసి మనందరం ఏ గుంపులో ఉండాలి? యేసయ్య ఏర్పరిచిన గుంపులో మనం రేపు పరలోక రాజ్యంలో మనందరం కూడా ఆ పనులు పాల్గొని పొందాలి. ఆ పరలోక రాజ్యంలో తన దూతలతో పాటు మనం కూడా ఎప్పుడు స్థుతులు చెల్లిస్తూ హ్యాపీగా ఉండాలి. ఈ లోకంలోనే మనకి బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆ లోకంలో ఏమీ ఉండదు. అగ్గే అవసరంలా, అప్పులు కట్టుకోవసరంలా, ఈఎంఐలు కట్టుకోని అవసరంలా, ఏమీ కట్టుకోవసరంలా. హ్యాపీగా 2 చేతులు పైకెత్తి స్థుతులు చెల్లిస్తా ఉంటే ఆనందం, సంతోషం, ప్రతిదీ అక్కడ అన్ని దేవుడు మనకి సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి నరకమా పరలోకమా? నరకములో ఎప్పుడు ఇక అగ్ని ఆరోపకుండానే ఉంటది. అక్కడ ఏమిటంట, మన శరీరం కాలిపోతూ ఉంటది, మళ్ళీ అది శరీరం వస్తానే ఉంటది, కాలుతూ ఉంటది, మళ్ళీ వస్తానే ఉంటది. ఆ బాధలు మనం తట్టుకోలేం. ఇప్పుడు ఏదో మనం ఆ నరకం గురించి అలా చెప్పుకుంటున్నాం, కానీ రేపు నిజంగా ఒకవేళ అక్కడికి వెళ్తే మన వల్ల కాదు. యేసయ్య ఆయన రాకముందే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మరొక రాజ్యంలో నిత్యంగా సంతోషంగా ఉంటుందంట. ఏ బాధలు, సమస్యలు ఉండవు. నిత్య సంతోషంగా మనం ఒక పరలోక రాజ్యంలో ఉంటాం. అది నీకు నరకం కావాలో పరలోకం కావాలో తెలుసుకుని ప్రియమైన పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ లోకంలో యాక్షన్ చేయొద్దు. దయచేసి ఈ లోకంలో నీకున్న యాంగిల్స్ చూపించొద్దు. నువ్వు ఎలాగ ఉన్నావు అలాగే. అంటే అది దాని అర్థం ఏంటంటే చర్చిలో నువ్వు ఎలా ఉన్నావో బయట కూడా నువ్వు అలాగే ఉన్నావు. నీ ఇంట్లో ఎలా ఉన్నావో నువ్వు ఎట్లాగా నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర కూడా నువ్వు అలాగే. దయచేసి చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, మన బంధువుల దగ్గర ఒకలాగా, మన బిలీవర్స్ దగ్గర ఒకలాగా ఇలాగ దయచేసి ఉండదు. ప్రియమైన కూడా ఎవరు చూసినా చూడకుండా ఏసే చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గర మనం మన పొప్పు ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటిలా ఉండకూడదు. మన దేవుడు ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు. ఆయన పిల్లగా మనం కూడా అలాగే ఉండాలి.
యేసు ప్రభువారు ఆయన ఏర్పరిచిన గుంపులో మనం అందరం ఉండాలని ఆయన ఈరోజు ఆశపడుతున్నాడు. ప్రేమ నేను అది కూడా ఆశ ఉందా? యేసయ్యా నువ్వు ఏర్పరిచిన గుంపులో నేను కూడా ఉన్నా. ఒకవేళ ఇప్పటి వరకు నేను ఏమైనా తప్పు చేస్తుంటే దాన్ని క్షమించు, లేకపోతే నీకు వ్యతిరేకంగా నేను ఏమైనా ఉన్నానో వాటన్నిటి నుంచి నన్ను క్షమించి నువ్వు ఏర్పరిచిన గుంపులో నన్ను ఉంచాలి. వన్స్ నువ్వు ఒకసారి బాప్తిసం తీసుకుంటే ఏమైందో తెలుసా? మనకంటే ఇక్కడ ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఏమని తెలియదంటే దేవునికి బిడ్డగా మనం ఒక ముద్ర వేసేసి దూతలు ఏర్పరచుకోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకంటూ ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్రను బట్టే దూతలు ఏరుకొని నిన్ను తీసుకొని వెళ్తాయి. ఈ ముద్ర ఎలా వస్తుంది? నువ్వు బాప్తిసం తీసుకుంటే, మారు మనసు పొందితే ఆ ముద్ర దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చచ్చిపోయేంత వరకు మంచి భక్తి చేస్తే చక్కగా దేవుడు ఏర్పరిచిన గుంపులో నిన్ను ఉంచుతాడు. అలా ఏర్పరిచిన గుంపులో ఉంటే రేపు దేవదూతలు వచ్చి మనల్ని చక్కగా పిక్ చేసుకొని తీసుకొని దేవుని దగ్గర మనల్ని ఉంచబెడితే ప్రేమ. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు బట్టే నువ్వు పరలోకమా నరకమా అనేది డిసైడ్ అయిపోతే ఎల్లకాలం ఈ లోకంలో మనం బ్రతకలేం. మాట వాస్తవం. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ఆకాశం ఉన్నంత వరకు మనం ఉంటాం అనేది అది తప్పు. రేపు అనేది కూడా మనది కాదు. కాబట్టి మనం ఎప్పుడు రెడీగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు అలా సిద్ధపాటు కలిగి లేకపోతే సిద్ధపాటు కలిగి ఉండు. ఒకవేళ మారు మనసు లేకపోతే మారు మనసు కలిగి ఉండు. ఒకవేళ రక్షణ పొందుకోకపోతే రక్షణ పొందుకొని ఉండు. ఇవన్నీ రెడీగా ఉన్నట్టు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ లోకంలో మనం బ్రతికితే చక్కగా దేవుని రాజ్యంలోకి మనం వెళ్తాం. ప్రేమ దేవుడు అలా కాకపోతే నాకంలో వెళ్ళాల్సి వస్తుంది. అందుకని దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా మనం మన ప్రవర్తన, మన క్రియలన్నీ జాగ్రత్తగా చూసుకొని రూపంలో మనం ఉండాలి. ప్రేమ దేవుడా. హల్లెలూయా. చుక్క మాదిరిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండండి, ఇంకా మెలకువగా ఉండండి. ఏం చేయమంటాడా? ప్రార్థన. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. చాలా మంది నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి మాట అర్థమవుతుంది. అందరూ మంచోళ్ళు నిద్రపోరు, కానీ మెలకువగా ఉండమని నా దేవుడు మాట్లాడుతున్నాడు. మెలకు మీన్స్ నిద్రపోవటం, నిద్రపోకుండా ప్రార్థన చేసుకోమని కాదు. మెలకువగా ఉండమంటే నీ ఆత్మను ఎప్పుడు నువ్వు పురుకొల్పుకోవాలి, ఎప్పటికప్పుడు నువ్వు ఉజ్జీవింపబడాలి, ఎప్పటికప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండాలి. కొనుక్కున్న టైంలో కొనుక్కోవాలి కదా. మనకంటూ దేవుడు కొనుక్కునే టైం ఒక టైం ఇచ్చాడు. అదే టైం నేను 24 గంటలు కొనుక్కుంటానంటే కుదిరిద్దా? ఒక టైం, నిద్రపోయే టైం ఒకటి ఉంటుంది. ఏ టైం అంటే రాత్రి 9 దాటిన తర్వాత నిద్రపోతాం కదా. అది టైం దేవుడు మనకి ఇచ్చే విశ్రాంతి, చక్కగా హ్యాపీగా కొనుక్కోవచ్చు. కానీ మనకి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతులు అంటారు. మెలకువగా ఉండమని దేవుడు చెప్పినట్టు. కాబట్టి మొట్టమొదటిగా జాగ్రత్తగా ఉండండి. ఆయన రాకడ సమీపం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. మూడవది ఏం చెప్తున్నట్ట? ప్రార్థన చేసుకోండి. ఎప్పటికప్పుడు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే చక్కగా నువ్వు ఎలా ఉన్నట్టుగా సిద్ధపాటు కలిగి నువ్వు ఈ లోకంలో ఉన్నట్టే. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే నా దేవుడు ఎంత మిమ్మల్ని మెచ్చుకుంటాడో, ఎంత ప్రేమిస్తాడో. కానీ మనం ఏం చేస్తామంటే ఇల్లు టైట్ అయిపోయామండి, బాగా నొప్పులు, లేకపోతే పని చేసి వచ్చాం, ఏం చేసుకుంటాంలే రేపు చేసుకుంటాం. ఇలా చాలా మంది ఉన్నారు. ఏమంటే నిజమే కాదా? ఒప్పుకోవాలి మనం. ఏమంటే రేపు ఉందిగా అనుకుంటాం, రాత్రి పోతే
అందుకనే దేవుడు చెప్తున్నాడు, సిద్ధపాటు కలిగి జాగ్రత్తగా ఉండి వెలుగు ముందు ప్రార్థన చేసుకోమని దేవుడు మాట. అంటే ఏ రోజు ఆ రోజే, నువ్వు ఏ రోజు తిని ఆ రోజేగా, రేపటి రోజు ఇప్పుడు తింటావా? ఏ రోజు ఆ రోజు, ఏ పూట ఆ పూట నువ్వు తింటావా. అలాగే ఏ రోజు తిన్నట్టుగా ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన దేవుడా, నీ శరీరానికి ఆహారం తిన్నావు, మరి నీ ఆత్మని ఎలా పెడతావు? నీ ఆత్మకి ప్రార్థన, బైబుల్, ఇదే నీ ఆత్మని ఆహారం. అది ఫిల్ అయ్యి దానికి కూడా మంచిగా ఉద్యోగంగా ఉండాలని అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, చక్కగా బైబుల్ చదువుకోవాలి. ఇదేనా 3 పూట్ల మనం తింటాం. దేనికోసం? మన శరీరం బలం కోసం, యాక్టివ్ కోసం మనం ఉంటాం. మరి ఆత్మ కోసం ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అవునా? అది కూడా ఏ రోజుకి ఆ రోజే. అంతేగాని రేపు చేసుకుందాంలే అని బతికించి కొనుక్కోవటాలు ఇవన్నీ కుదరవు. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. దేవుడు దయచేసి ప్రతి ఒక్కరు వెలుగులో ఉండి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. చక్కగా రక్షణ పొందుకొని జాగ్రత్తగా ఈ లోకంలో ఉంటే రేపు మన పరలోక రాజ్యానికి దేవుడు మనం ఏర్పరిచిన గుంపులో మనం ఉంటాం. అంతేగాని అది ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత పెద్ద భక్తి పరులైనా కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే కొన్ని తప్పుల మూలన పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ లోకంలో మనం చక్కగా వెలుగు కలిగి ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాల్సిందే. కాబట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనందరం మన ప్రతి నేత్రం ఆయన్ని చూసిందంట. అలాగే యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు తన దూతల్ని 4 దిశలో పంపించి తాను ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్తాడు. అందరూ నేనున్నా, ఓన్లీ ఏర్పరచుకున్నాడు. ఎవరైతే చూస్ చేసుకున్నాడో దేవుడు, వాళ్ళని మట్టికే దేవుడు తీసుకెళ్తాడు. ఆ గుంపులో ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన ఎన్ని మన పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి, లేకపోతే బర్త్డే పార్టీస్ జరుగుతూనే ఉంటాయి, మన లైఫ్ మన పనులు చేసుకుంటూనే ఉంటాం. యేసయ్య వచ్చేస్తాడు అంటే కామన్ గా నార్మల్ గానే ఉంటుంది. కానీ యేసయ్య అంటే నువ్వు ఎలర్ట్గా జాగ్రత్తగా వెలుగు కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడా, కానీ దేవుడు ఆయన వచ్చేటప్పుడు కొన్ని సూచనలు చెప్పాడు. అవన్నీ కూడా జరుగుతున్నాయి. రాకడ సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఎత్తపడే గుంపులో మనం ఉండాలి. అది ఏర్పరిచిన గుంపులో మనం ఉండాలని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఆశామాషికి లోకంలో ఉంటే కుదరదు. పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలి, అక్కడ ఉండాలి అని అంటే కంపల్సరిగా మన రక్షణ మారుమనసు పొందుకొని జాగ్రత్తగా మెలుగు కలిగి లోకంలో నువ్వు ఉంటే దేవుడు నేను ఏర్పరిచిన గుంపులో నేను అలాగా చూస్తాను. ఆ గుంపులో మనం అందరం ఉండాలని రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు, హల్లెలూయా. ఆత్మ చూసిన మాట చూడడు వినను గాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి